తెలంగాణ రైతన్నలకి నమస్కారం అండి. వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరగబోతున్నటువంటి ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకొని యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద ఎకరానికి 6,000 రూపాయల నిధులు సర్దుబాటు కోసం ఈరోజు దాదాపు మనకి చూసుకున్నట్లయితే కొన్ని జిల్లాల్లోనైతే ఎకరానికి 6,000 రూపాయల యాసంగి రైతు భరోసా డబ్బులు ఈ జిల్లాలలో జమ చేయాలని మరో గంటలో బ్యాంక్ ఖాతాలలో మరో గంటలో రైతుల ఖాతాలలో ఎకరానికి 6,000 రూపాయల చొప్పున 10 గుంటల నుంచి మొదలుకొని 5 ఎకరాలు వరకున్నటువంటి పంట పండిస్తూ సాగు చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో నిధులను అనేది విడుదల చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు నిధులను అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఎట్టకేలకు మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఈ నవంబర్ నెల 21 తారీఖు నుంచే ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను అనేది విడుదల చేయాలి. ఇక మనకి మొన్నటిదాకా ఏదైతే ఇందిరమ్మ చీరలను పంపిణీ చేసినారు కాబట్టి ఇంకా చీరలు అనేది పంపిణీ అవుతున్నాయి కాబట్టి అందువలన మనకి డబ్బులను అయితే పంపిణీ చేయలేకపోతున్నాం అనేది సమాచారం. ఇక ఎట్టకేలకు ఈరోజు నుంచి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ముఖ్యంగా ఈరోజు 33 నుంచి 30 జిల్లాలలో రైతుల ఖాతాలలో యాసంగి రైతు భరోసా డబ్బులు, దీంతో పాటుగా ఇప్పటి వరకు మన కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి పీఎం కిసాన్ 21వ విడత కింద 2,000 రూపాయల డబ్బులు అనేది ఎవరికైతే ఇంకానైతే జమ కాలేదో వారందరినీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం భారీగా అప్డేట్స్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇంకా ఎవరెవరికి పీఎం కిసాన్ డబ్బులు జమ కావాలి, జమ కాని పరిస్థితి ఏంటి, పీఎం కిసాన్ డబ్బులు జమ కావాలంటే ఏం చేయాలి, ఎటువంటి అప్డేట్స్ అనేది చేసుకోవాలో మనం ఈ వీడియోలో పూర్తి స్థాయి సమాచారం అనేది తెలుసుకోవడానికి అయితే ప్రయత్నిద్దాము. సో దానికోసం వచ్చేసి మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే వీడియోని అయితే చూడండి. ఇప్పటి వరకు వీడియో చూస్తూ కూడా వీడియోని లైక్ చేయని వారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే అడుగుతున్నాను. చాలామంది చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని వెంటనే లైక్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే కోరుతున్నాను. ఇక అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు మిత్రులు, రైతన్నలు అర్హత కలిగి ఉన్నటువంటి పంట పండిస్తూ సాగులో ఉన్నటువంటి రైతుల ఖాతాలలో ఎట్టకేలకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున యాసంగి రైతు భరోసా పంట పెట్టుబడుల సాయం కింద రైతు భరోసా డబ్బుల్ని విడుదల చేయబోతున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటిని దృష్టిలో పెట్టుకొని ఎట్టకేలకు నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి రైతు మిత్రులు, రైతన్నలు ఎవరైతే ఉంటారో అటువంటి రైతన్నల ఖాతాలలో మాత్రమే ఈ యాసంగి రైతు భరోసా డబ్బులను అయితే విడుదల చేయబోతున్నట్లు భారీ ఎత్తున బిగ్ అప్డేట్స్ అయితే విడుదల చేసింది. ఇక ప్రభుత్వం దగ్గర నిధులు అనేది లేకపోవడం ద్వారా ఎట్టకేలకు రైతన్న ఖాతాలలో వచ్చేసి ఈ 6,000 రూపాయల రైతు భరోసా డబ్బులు పంపిణేసేందుకు మళ్ళనైతే పొడిగించడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఈ డబ్బులు వచ్చేసి డిసెంబర్ నెల చివరిలో రిలీజ్ చేసేందుకు భారీ ఎత్తున కసరత్తులను అయితే మొదలు పెట్టడం అయితే జరిగింది. ఇక మనకి ఇందిరమ్మ చీరలను విడుదల చేసినారు కాబట్టి ఇక చీరలు కూడా ఇంకానైతే పంపిణీ అవుతున్నాయి కాబట్టి కొంత సమయం తర్వాత డిసెంబర్ నెల చివరి ఆఖరిలోనే మనకి యాసంగి రైతు భరోసా డబ్బులు 6,000 రూపాయలు ఎవరైతే సాగులో ఉన్నటువంటి రైతులు ఉన్నారో పోయినసారి వానాకాల సీజన్లో జమ చేశారో అటువంటి వారందరికీ తిరిగి మళ్ళా 6,000 రూపాయలు జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా ఈ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలలో జమ కావాలంటే తప్పకుండా కేవైసీ అప్డేట్స్, ఎన్పిసిఐ లింక్ అప్డేట్స్ అయితే చేయించుకోండి. ఇక ఇప్పటి వరకు ఎవరికైతే పీఎం కిసాన్ 21 విడత కింద 2,000 రూపాయలు జమ కాలేదో వారైతే pmkisan.in www.in వెళ్ళి మీరైతే లాగిన్ చేసుకొని ఈ డబ్బులు అనేది పడ్డాయా లేదని అయితే చెక్ చేసుకోండి. ఇక ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.